అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. యాక్చువల్లీ సునీత ఫస్ట్ యాంకర్ కింద వచ్చిన తర్వాత అప్పుడే నవరాగంలో నేను వాజ్ అ కంటెస్టెంట్ తన యాంకర్ ఉన్నప్పుడు. దెన్ తను పాడతా తీగలో రాలే, ఆ తర్వాత నేను పాడతా తీగలు వచ్చా. వి షేర్ అ నైస్ ర్యాప్ అండ్ బయట కలిసినప్పుడు ప్రోగ్రామ్స్లో అది కలిసినప్పుడు మంచిగా మాట్లాడుకుంటాం. అండ్ నేను యూఎస్ వెళ్ళినప్పుడు కొంత ఆబ్వియస్లీ నేను ఎవరితోటి కొంచెం ఒక 3-4 ఇయర్స్ టచ్లో లేదనమాట. బికాజ్ అక్కడ కిడ్స్ వచ్చి నాకు 2 ఇయర్సే గ్యాప్ ఇద్దరికి. సో చాలా చాలా హెక్టిక్గా ఉండేదన్నమాట. అండ్ అమెరికాలో అన్ని పనులు చేసుకోవటం దానివల్ల కొంచెం టచ్లో లేను. బట్ ఇండియా వచ్చిన తర్వాత వీ డిడ్ షోస్ టుగెదర్ అండ్ వి స్పెండ్ సమ్ గుడ్ టైం. తన పాటలో నాకు చాలా ఇష్టమైన పాట అందంగా లేనా అస్సలేం బాలేనా నీడు జోడు కాననా అలుసైపోయానా అసలేమే కానా వేషాలు చాలే పొమ్మనా. మంచి పాట. అంటే నేను మీ ఇద్దరు గురించి ఒకటి అడగొచ్చా? అడగండి ఇఫ్ యు డోంట్ మైండ్. తప్పకుండా. సో యాక్చువల్గా మీరేమో చాలా జోవెల్గా ఉన్నారు, ఆమె కూడా చాలా మంచి ఆమె, చాలా జోవెల్గా ఉంటారు, ఓపెన్ గా మాట్లాడతారు. ఎందుకని మీ ఇద్దరి మధ్య చాలా న్యూస్లు వచ్చాయి, మీ ఇద్దరి మధ్య గొడవ అయింది, మాట్లాడుకోరు, ఒకళ్ళంటే ఒకళ్ళు ద్వేషించుకుంటారు, అయ్యో చాలా అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అని చెప్పేసి చాలా ఆర్టికల్స్ కూడా వచ్చాయి ఒక టైంలో. అండ్ క్లారిఫికేషన్ కూడా మీరు ఇచ్చినట్టు నాకు గుర్తు. అట్ ది సేమ్ టైం ఆమె కూడా ఒక క్లారిఫికేషన్ ఇవ్వబోయి ఎందుకో తెలియదు నాతో గ్యాప్ కొంత ఉంది అని చెప్పేసి మాట్లాడిన సందర్భం నేను చూసాను. ఏంటి మీ ఇద్దరు గొడవ ఏంటి అసలు? గొడవ లేదు అసలు, నాకు అదే అర్థం కాదు. అంటే ఉంటుంది కదండి, ఇంత ఉంటే ఏదో ఇంత చేసేస్తా, ఏమీ లేకపోయినప్పటికీ వన్స్ ఇన్ ఎ వైల్ ఏమవుతుందంటే నేను తనతో చాలా షోస్ చేసినప్పుడు నేను పాడినప్పుడు చాలా అప్రిషియేట్ చేస్తుంది, నేను తను పాడితే అప్రిషియేట్ చేస్తాను. అదేమవుతుందంటే ఒక ఫ్యూ టైమ్స్ ఏమన్నా ఎక్కువ కలవలేకపోయినా లేకపోతే కొన్నిసార్లు గ్యాప్ వచ్చేసినా ఎవరైనా ఒక పొరపాటున ఏమో అనే ఒక చిన్నది వస్తే కూడా ఎంబటే అందరు రాసేస్తారనమాట, ఏదో ఉంది వీళ్ళకి, ఏదో ఉంది, ఏదో గొడవ ఉందని. ఏ గొడవ లేదు, నాకు తెలిసి ఐఎమ్ టోటలీ ఫైన్ విత్ హర్. నెంబర్ ఆఫ్ షోస్ ఇదివరకు ఎక్కువ చేసేవాళ్ళం కాబట్టి ఎక్కువ కలిసేవాళ్ళం, ఇప్పుడు షోస్ ఎక్కువ చేయట్లేదు. తను ఉన్న షోస్ చాలా తక్కువ కాబట్టి ఎక్కువ కలవడం మాట్లాడుకోవడం తగ్గింది తప్పితే అదర్వైజ్ నా సైడ్ నుంచి నాకు ఎటువంటి ప్రాబ్లము లేదు. అది ఎందుకు ఇలా క్రియేట్ అయిందో తెలియదు కానీ బట్ సో మెనీ పీపుల్ ఇదే అడుగుతారు, ఏంటండి గొడవ ఏంటి? గొడవ లేదండి, ఏమీ లేదు. ఇద్దరు ఆ టైంలో బాగా పీక్ లో ఉన్నారు కదా, పోటాపోటీగా సాంగ్స్ పాడటం వల్ల ఏమన్నా గ్యాప్ క్రియేట్ హెల్దీ అయిందా? కాంపిటీషన్ అండి డెఫినెట్లీ, ఎవరికైనా కూడా ఈ ఇండస్ట్రీలో మనం పాడినప్పుడు. కానీ ఒక వన్ గుడ్ థింగ్ మన ఇండస్ట్రీలో నేను చూసింది ఏంటంటే ఎవరైనా బాగా పాడితే అప్రిషియేట్ చేయడం, ఫోన్ చేసి చెప్పడం, లేకపోతే మెసేజ్ అయినా పెట్టడం, ఇలాంటివి ఉన్నాయి. నేను తనకి చెప్పిన సందర్భాలు నాకు ఈ పాట ఇష్టం అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. షీ లైక్స్ నే తొలిసారిగా తను వన్ ఆఫ్ ద షోస్లో పాడింది కూడా నా పాట. సో ఇలాంటివి మోస్ట్లీ క్రియేటెడ్ ఉంటాయండి, విచ్ ఐ డోంట్ యాక్చువల్లీ ఎంకరేజ్ అట్లా. బట్ ఒక ఇంటర్వ్యూలో తను ఎక్కడో చెప్పారు, నాకే అబ్జెక్షన్ లేదు, తనే కొంచెం గ్యాప్ అని చెప్పేదో మీ మీద. అది చెప్తున్నాను కదండి, అది ఎందుకు తనలా ఎందుకు ఫీల్ అయిందనేది నాకు తెలియదు. ఆ తర్వాత ఐ స్పోక్ టు హర్, ఐ క్లారిఫైడ్ ఏం లేదు కదా ఏంటి అనేసి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నేను అనుకున్నాను సుమి మీరు ఈ క్వశ్చన్ అడుగుతారని. అయ్యో అడగకుండా ఎలా ఉంటాను సుమి. ఎస్, నథింగ్. హెల్దీ కాంట్రవర్సీ. అదే అంటున్నాను, కాంట్రవర్సీ ఈజ్ డిఫరెంట్, హెల్తీ కాంట్రవర్సీ ఈజ్ డిఫరెంట్. ఏదైనా వచ్చినప్పుడు నిజంగా జరిగిందా అని అడగడం తప్పులేదు. అబ్సల్యూట్లీ ఐ అండర్స్టాండ్. మీకు వందే మాత్రం గారు ఆయనని నేను అబ్సల్యూట్లీ అండి, నాకు ఫస్ట్ సాంగ్ పాడతా తీగ నుంచి చూసి నన్ను పిలిచిన మ్యూజిక్ డైరెక్టర్ వందే మాత్రం శ్రీనివాస్ గారు. ఆయన అంటే నాకు ఎంత అంటే, ఒకసారి యుఎస్లో ఆయన కనపడ్డారు నాకు ఆఫ్టర్ లాంగ్ టైమ్, ప్రోగ్రామ్కి రావడం జరిగింది. వస్తే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి ఆయనను చూసి. అంటే అసలు చాలా రోజు అంటే ఇండియా నుంచి ఫస్ట్ థింగ్ ఎవరు వచ్చేవారు కాదు, అప్పట్లో చాలా తక్కువ ఉండేది. సో ఆయన వచ్చినప్పుడు అరే సార్ కనపడ్డారు అని. ఆయన కూడా నేను మా నాన్నగారు ఫస్ట్ టైం రికార్డింగ్కి వెళ్ళాము, ఎంత బాగా చూసుకున్నారో, ఇంట్లో ఉంచుకున్నారు. నేను మా నాన్నగారు వెళ్ళాము, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. ఆయనకి ఇంట్లోనే పైన రికార్డింగ్ స్టూడియో కదా, చాలా బాగా చూసుకునేవారు. ఆయన కూడా నాకు ఆయన 4వ కూతురు నేను అని అంటారు.
నాలుగో కాదు, ఫస్ట్ కూతురు నేను అంటారు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఇంకా చిన్న కాబట్టి ఫస్ట్ కూతురు నేననే అనేవారు. ఆయన దగ్గర చాలా మంచి మంచి పాటలు పాడాను, చాలా హిట్ కూడా అయింది ఆయన దగ్గర పాడిన పాటలు. మీరు ఆయనలాగా బాగా ఇమిటేట్ చేస్తారంట. ఆయన ఏం అనుకోరు కాబట్టి ఆయన చేయొచ్చేమో. ప్లీజ్. ఆయన చాలా ఒక మాటని రిపీట్ ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. ఉషా 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 ఎట్టనో 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 ఈ పిల్లలు బాగున్నారా ఉషా, ఈ ఒక పాట పాడేస్తావా, ఈ ఒక పాట అని రికార్డింగ్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా ఆయనకి మొహమాటం అనమాట, మళ్ళీ ఇంకొకసారి పాడు అని చెప్పడానికి ఆయనకి మొహమాటం. అయితే ఉషా ఇంకొకసారి అంటావా, ఇంకొకసారి పాడతావా, ఏం లేదు మన ప్రొడ్యూసర్ మళ్ళీ ఎందుకు ఇంకొకసారి పాడతావా ఉషా 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 అని ఒకటే రిపీట్ చేస్తూ ఉంటారు. ఇట్స్ అ వెరీ స్వీట్ పర్సన్. ఇండస్ట్రీలో ఇంత బెస్ట్ పర్సన్ కనపడరు, ఇంకా అంత బెస్ట్ నాకు. ఉషా గారు, సో ఎలా అనిపించింది ఒక్కసారి మీ మెంటర్స్ లేకపోతే మీ అబ్సల్యూట్లీ వెరీ హ్యాపీ అండి. ఎప్పుడు నాకు అందరితో టచ్లో ఉండాలి అనేది నాకు ఎప్పుడు ఉంటుంది. కొన్నిసార్లు బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ కావచ్చు, పిల్లలు కావచ్చు, లేకపోతే సమ్ హౌస్ హోల్డ్ ఇదే అయి ఉండడం వల్ల అప్పుడప్పుడు కొంతమందితో టచ్లో లేను. బట్ డెఫినెట్లీ ఐ మేక్ ష్యూర్ అందరితో టచ్లో ఉండేలా. ఏం చేస్తారు మీ కార్యక్రమం ద్వారా ఇప్పుడు వీళ్ళందరితో కూడా టచ్లో ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ గురించి చెప్పాను కదా, సో వీళ్ళందరితో ఒకసారి టచ్లోకి వెళ్ళినట్టే లెక్క. మీరు సుమన్ టీవీలో తుమ్మినా కానీ అది సెన్సేషనే. బట్ ఏం చేస్తున్నారు కిడ్స్ మేడం? మా అబ్బాయి ఇప్పుడు 10th, మా అమ్మాయి 8th. 10th క్లాస్ బాగున్నాడా మీకు? యా సంతూర్ మమ్మీ మీరు. థ్యాంక్ యూ ఫర్ దాట్. పాప మీరు you've been complimenting me. Thank you so much for all the compliments. And మీ Heart to Heart program is a super successful program. Very happy to be here today in this show. సో మేడం, బట్ మీ జనరేషన్లో వేరు మేడం, ఎందుకంటే ఈజీగా అప్రోచబుల్. ఉషా గారు వచ్చేయండి సాంగ్స్ ఒక 4 పాడేద్దాం, అలాంటి రోజులు అవి. బట్ అబ్సల్యూట్లీ ఇట్ విల్ బి చేంజ్ ఎంటైర్ సినారియో రైట్ నౌ. ఇప్పుడు ఎలా ఉందంటే, సార్ ఏమన్నా సాంగ్స్ ఉంటే చెప్పండి సార్, కొంచెం గుర్తు చేయండి సార్ అన్ని రోజులకు వచ్చేసాం. అంటే నెంబర్ ఆఫ్ సింగర్స్ పెరగబట్టు ఎక్కువైపోయారు కదండి. బట్ మీరు ఆ ఎరా చూసిన వాళ్ళు దీనికి ఓకే అనుకుంటారా, లేకపోతే ఎందుకులే మనకు వచ్చింది వస్తే పాడదాం లేకపోతే లేదని కూల్గా ఉంటారా? మీ వరకు ఆనాడు అడగలేదండి, ఆనాడు నాకు సాంగ్స్ ఇవ్వండి అని ఆ రోజు అడగలేదు, ఈ రోజు కూడా నేను అడగలేదు. అంటే నేను వచ్చాను యుఎస్ నుంచి వచ్చిన వెంటనే అయితే చెప్పాను అందరికీ, లైక్ నేను ఇలా వచ్చాను, ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ సూటబుల్, ఈ అమ్మాయికి పాట ఈ బాగుంటుంది అని అనిపిస్తే తప్పకుండా ఐఎమ్ హియర్ టు సింగ్ అని అన్నాను. బట్ టైమ్ అండ్ అగైన్ ఫోన్ చేసి అడగలేం కదా, ఇట్స్ నాట్ పాసిబుల్, అలా అడగటం అనేది కష్టం. అది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.